ప్రమోషనల్ స్కిట్ మీకోసం. స్వాతి చినుకుల సందె వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ. రాజా ఏంట్రా ఇది? వెంకటేష్ రాజా. ఆయన అంటే ఫ్యామిలీ మ్యాన్. మరి నేను ఫ్లాష్ మ్యాన్. చిన్న కథ కదిరిద్యా. సరే సరే వదిలే. ఇంతకి నువ్వు? అయ్యో పుచ్చుకు పుచ్చుకు సుధాకర్ లా చేశారా? గాలిపటాలు సుధాకర్ లా చేసావు ఒకడాగా. మేము దొంగతనం వృత్తి చేస్తుంటామండి, చాలా దొంగతనాలు చేసాం ఇప్పటి వరకు. అవునరా, నేను ఒక విగ్రహం కొట్టేసాం కదా, ఎక్కడ పెట్టావు? పక్కనే ఉంది. సరే అది తీసుకుని రాబో. అయ్యో పోలీసులు వచ్చేలా ఉన్నారు, పద పద. ఇంట్లో దక్కుందా? సౌందర్య వస్తుంది అనుకుంటే ఇంద్రజ వచ్చింది ఏంట్రా? ఎవరో ఒకరు వచ్చారు కదరా. లాక్ చేసావా? చేసేసానక్క. దొంగ బెదవల్లారా, మా ఇంటికే దొంగతనానికి వస్తారా? అది కూడా పెద్దవాళ్ళు ఎవరు లేని సమయంలో. ఊరుకోండి, మీకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు అక్క? మనం అది కాదు, వీళ్ళని ఇక్కడే ఈ చీకటి రూమ్ లోనే బంధించేయాలి. అదే వీళ్ళ కరెక్ట్ పనిష్మెంట్. చీకటి గదిలో చిత కొట్టేవాడుతో చీకటి గదిలో బంధించమంటారేంటమ్మా? మీ కాళ్ళు పట్టుకుంటారు, వదిలేయండి. మీ బుగ్గలు పట్టుకుంటాను, వదిలేయండి అమ్మా. దొంగ వెదవా, నా బొగ్గులు పట్టుకుంటానంటావా? ముందు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయాలి. నంబర్ ఏంటి అక్క? 100. అమ్మ కూచి అన్న కూచి వడ్డు అమ్మ. అదే చేయనివ్వరా. నువ్వు ఇలా పొగట్టం కంటే చేయటమే బెటర్. అది కుడితుట్లే ఉంది. సరే గాని ఇంతకి ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఏం లేదు, వాళ్ళకి కూడా చెప్తుంది సైలెంట్ గా ఉండండి, సెక్యూరిటీ వాళ్ళని అటు పొమ్మనండి అని చెప్తుంది. అయిపోయింది మా సమావేశం. అయిపోయిందా? ఇంతకీ ఏం డిసైడ్ చేశారు? మిమ్మల్ని బయటికి పంపించి పోలీసులకి పట్టడం వల్ల మాకేంటి లాభం? అవును కదా, కాబట్టి పోలీసులకి ఫోన్ చేయడం క్యాన్సిల్. ఎందుకు లాక్ తీయండి, మేము బయటకు వచ్చేస్తాం. అబ్బో, అంతంతా ఏం లేదు. మీరు ఇక్కడే ఒక వారం పాటలో హౌస్ అరెస్ట్ చేస్తున్నాము. వారం పాట? అది చాలా అన్యాయం అండి. నోరు మూసుకొని లోపల పడి ఉండండి. మాకేం కావాలో మేము చెప్తాము, వండి పంపించండి. పంపిస్తాం. మనం వెళ్ళి పడుకుందాం. నాకు నిద్ర రావట్లేదు అక్క. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఖాళీగా పడున్నారుగా, వాళ్ళని పాట పాడమందాం అక్క. పాడదాం, ఏముంది? పాట పాడు. ఏదో ఒక రాగం. ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? పాట అంటే మా అక్క పాడుతుంది, విను. అక్క నువ్వు పాడక్క. ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే పొద్దున ఎదవగోల. అబ్బా ఏమైందిరా? ఈ ఇంట్లో ఎలకలు దోమలు భలే తిరుగుతున్నాయిరా. వాళ్ళ అక్కన ఒక పాట పాడమని పోతాయి. పడుకోండి చాలు, వీళ్ళ మాటలు వినక్కర్లా. గుడ్ నైట్. ఓ రే, వాళ్ళు పడుకున్నారు. మనం ఈ తాళాన్ని తీసి నువ్వు ఆ చివరిదాన్ని తీసుకుపో. వారం రోజుల తర్వాత ఈ రోజు మేము మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం. అబ్బా, చర్లపల్లి జైలు నుంచి వచ్చినా కూడా ఇంత ఆనందం ఉండదురా. దేనికిరా? అబ్బో, ఆ పాటలు మనం ఎక్కడ ఉంటాం? ఏదో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇటు వెళ్తే కొంచెం ఆకతాయిలు ఉన్నారు, మీరు అటు వెళ్లకుండా ఇటు వెళ్ళండి. ఏరా రాజా, నువ్వా? అమ్మాయిని చూస్తే దగ్గరికి వెళ్తావు, ఇప్పుడు దూరం వెళ్తున్నావేంటి? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అమ్మాయిని చూస్తే ఊరు కుక్కల మీద పడతావు. చెప్పా కదా అదంతా అప్పుడని. అరే అంజలి గారు కదా? ఏమైందండి మీరు ఇలా బయటకు వచ్చేసారు? ఆ ఇంటి నుంచి నన్ను బయటకు ఎంటేశారు. మీరు అలా పాడినప్పుడు అనుకున్న ఎవరెవరికి ఎంటేస్తారని. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటా? మిమ్మల్ని ఒక వారం పాటు ఇంట్లో ఉంచానని వాళ్ళకి తెలిసిపోయి నన్ను బయటకు ఎంటేశారు. ఏదో ఒక హాస్టల్ చూసుకుందామని వచ్చాను. అయినా వాళ్ళే మనుషులండి, ఎంత అందగత్తిన పట్టుకుని బయటకు ఎలా వదిలేశారా? చచ్చా, అలా తిట్టకండి. ఎవరి మీదైనా ద్వేషం, కోపం పెంచుకోవడం చాలా తప్పండి. వాళ్ళు మనల్ని అసహించుకున్నా పర్వాలేదు, మనం మాత్రం వాళ్ళకి మంచి జరగాలని ఎప్పుడు. మీరు రోడ్డును పట్టడమే కరెక్ట్ అండి. మీరేమి టెన్షన్ పడకండి, మీ దగ్గర టాలెంట్ చాలా ఉంది. నేను ఇక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన అడుగుతాను ఒక్క నిమిషం. మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆవిడ చాలా బాగా పాడిద్దండి, మీరు ఎలాగైనా ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పాడలేకపోయిందంటే ఇంకెప్పటికీ పాడలేదు, వయసు అయిపోయిందండి.
సరే సరే పోనీ చిత్రగారిలా పాడుద్దా? చిత్రగారిలా తెలియదు కానీ చిత్ర విచిత్రంగా అయితే పాడింది. మీకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు అవకాశం ఇచ్చారు, మీరు ఒక్కసారి మీ గాత్రంతో ఒక్కసారి పాడితే ఆయన ఉంటాడో పోతాడో చూద్దాం. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, సరికొత్తగా సాగు ఈ పాట, విని గాలులు ఆడే సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత, నా పాటలు తీగ తొలి పూత, నాలుగు దిక్కులు నా చిరు పాటలు అల్లుకునే సమయం. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేను అవ్వడానికి కారణం మీరే. ఈ దారుణం ఇంకెవరికి చెప్పకండి అండి. ఏం అవసరం లేదు. ఫారెన్ నుంచి మా బావ వస్తున్నాడు. ఎవరు అంత క్యారెక్టర్ వేసినోడు? మల్లెలవాన మల్లెలవాన నాలోన, మనకంతా మధుమాటంలో విరబూసేనా, మనకంతా మధుమాటంలో విరబూసేనా. ఆంజలి యు క్యూటీ. ఆంధ్రులు ఎవర్రా? ఆంధ్రులే యు మిస్టర్ రాజా. నా పేరు మీకెలా తెలుసు? ఆంజలి రోజు చెప్తూనే ఉంటుంది. ఆంధ్రులే అంతే, అడిగిన అడగపోయిన చెప్తానే ఉంటది. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను మీకు ఏమైనా తినడానికి తీసుకుంటాను. తినడానికి తీసుకురండి. ఒక్క నిమిషం రా, తెస్తుంది. మీకు ఏం తీసుకురమ్మంటారు? నాకు ఆల్రెడీ ప్లాన్ చేశారు, మీరు వస్తారని తెలిసే తెచ్చా. ఇదిగో మీకోసం ఎప్పుడో ప్లాన్ చేశారు. వావ్ థ్యాంక్ యూ. తాగేటప్పుడు నాకు పాటలు అంటే ఇష్టం. నువ్వెందుకు పాట పాడకూడదు? అంటే నేను పాటలు అవి కొన్ని అంజలిని పిలవనా? అవుతుంది, నేను పాడతానండి. మందు తగినోడో మహనీయుడో, మందు తగేటోడు మన దేవుడో. ఇదేంటి ఇల్లు అనుకున్నారా, అది రూమ్ అనుకున్నారా? ఏది పడితే అది చేస్తున్నారేంటి? ఎవరెవరిని చెడగొడుతున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. గెట్ అవుట్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఒక్క నిమిషం రాజా. అంజలి నువ్వు చేసింది చాలా తప్పు. ఇందులో అతను తప్పేం లేదు. నీదేరా తప్పు. నువ్వు ఎవరురా అబ్బాసారా నువ్వు? నేను ఫోర్స్ చేస్తేనే అతను తాగాడు. నేను తాగమన్నా కానీ అతను తాగలేదు. ఎందుకో తెలుసా? నీ మీద ఉండే గౌరవం, ఇష్టం, ప్రేమ. చూడు, నువ్వు తిట్టేసరికి ముళ్ళపందిలో పెట్టాడు మొహం. ఈ గ్యాప్ లో ఈ పందిగా నన్ను ముళ్ళపంది అనేసాడు. కూల్ రాజా కూల్, బాధపడకెళ్ళు, ఇంట్లోకి వెళ్ళు. అంజలి ఇవన్నీ వదిలేసి నీకు ఈ రోజు ఘన సన్మానం ఉంది, పద ఆ ఫంక్షన్ లో ఉందాం. ఈ రోజు మన అంజలి పెద్ద సింగర్ అయింది. దానికి కారణం మన యాంకర్ రష్మి, ఆడియన్స్ అండ్ డైరెక్టర్స్. ఇప్పుడు మన అంజలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. నాకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ నేను ఎంత కష్టపడి పైకొచ్చానో చెప్పారు. ఎస్, చాలా కష్టపడి పైకొచ్చాను. అలాగే నా కష్టాలు కూడా మీ ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్, ఈ రోజు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఎంతో కష్టపడి జబర్దస్త్లో జడ్జిగా కూర్చొని మీ అందరినీ ఎంటర్టైన్ చేసి మీ అందరి చేత సబాష్ అనిపించుకొని ఒక జడ్జిగా శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వచ్చి ఇక్కడ నా జడ్జ్మెంట్ వల్ల చాలా మంది గొప్ప గొప్ప పర్ఫార్మెన్సెస్ ని కూడా ఇంకా ఎలివేట్ చేశాను. అండ్ డైరెక్టర్స్ అడిగితే పాటలు పాడాను, డాన్స్ చేశాను. ఇన్ని చేస్తూ ఉంటే ఒక్కడు మాత్రం నేను పాటలు పాడితే దాన్ని కామెడీ చేస్తూ నన్ను ఇరిటేట్ చేస్తూ, నేను డాన్స్ చేస్తే వాడి పొట్టేసుకొని వాడు చేసే డాన్స్ కంటే నీచంగా ఉన్నట్టు కామెంట్లు కొడుతూ స్కిట్లు చేస్తుంటే అటువైపు నుంచి నన్ను ఏడిపిస్తూ ఎంత కష్టాలు పెట్టాడంటే, అందుకే ఈ రోజు మీరు ఏ సన్మానం అయితే చెయ్యాలనుకుంటున్నారో అది నాకు కాదు, వాడికే చెయ్యండి. మీరు ఇప్పుడే వచ్చేస్తారా? నేను పిలుస్తాను, వెళ్ళండి. లాగి పెట్టి కొట్టాలనిపించే నాలాగే మీలో కూడా ఎవరైనా ఉంటే మీరే కొట్టేయండి. ఒరే రాజా, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. ఏదో ఒక అమ్మాయి ఆ పనంతా పక్కన పెట్టేసి ఈ రోజు నీకు చేయాల్సిన సన్మానం ఒకటి ఉంది, చేస్తారా? అంత చెప్పే కావడని వెళ్తాడా మావా?
మీద ఒక స్కిట్ చేస్తాను, చాలా రోజులైంది. ఇదిగో ఈ దెబ్బలు కొట్టినా నాకు తక్కువ నొప్పే. ఒకసారి పాడండి, అదే పెద్ద నొప్పి. సాగు ఈ పాట విని గాలులు ఆడే సయ్యాట ఒక చల్లని తోడు చేయుట నా పాటలు తొలిపూట నాలుగు విరపులు నా చిరుపాటలు అల్లుకునే సమయం. ఎదుజా గారు ఈ పర్ఫార్మెన్స్ కి చెప్పాల్సింది మూడే 3 అక్షరాలు. సూపర్ సూపర్ సూపర్. కలు విప్పుకు చుక్కల సీమకు సాగిరు నా పయనం. అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇంద్రజ గారు చాలా స్పోర్టివ్ గా తీసుకొని ఈ స్కిట్ మాతో చేయటం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్ గా అయితే ఆవిడ చాలా బాగా పాడతారు, మన ఫన్ కాబట్టి ఆటోమేటిక్ గా సూపర్. థ్యాంక్ యూ సో మచ్.